ఆధునిక టెక్నాలజీతో 150 మీటర్ల పొడవు 1.5 మీటర్ల వెడల్పుతో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. మంత్రి చొరవతో కాంట్రాక్టర్ దగ్గరుండి మరీ పనులను పూర్తి చేయిస్తున్నారు. ఈ నెలాఖరులోపు గ్లాస్ బ్రిడ్జ్ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఎల్లమ్మ చెరువులో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణంతో హుస్నాబాద్ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద పిల్లలు ఆడుకోవడానికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణకు గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆధునిక టెక్నాలజీతో 150 మీటర్ల పొడవు 1.5 మీటర్ల వెడల్పుతో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. మంత్రి చొరవతో కాంట్రాక్టర్ దగ్గరుండి మరీ పనులను పూర్తి చేయిస్తున్నారు. ఈ నెలాఖరులోపు గ్లాస్ బ్రిడ్జ్ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఎల్లమ్మ చెరువులో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణంతో హుస్నాబాద్ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద పిల్లలు ఆడుకోవడానికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణకు గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.